ఉప్పొంగుతుందో వితిన్ అవర్స్ కొన్ని గంటల్లోనే ఇటు చూసి అటు చూసేలోపే పూర్తిగా నీళ్ళన్నీ కూడా 8 మీటర్ల ఎత్తుకు చేరిందంటే నీటి ప్రవాహం మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైనటువంటి వరద ప్రవాహం అక్కడ ఉందో. అలాగే ముఖ్యంగా టెక్సాస్ పరిసర ప్రాంతాల్లో తెలుగు వారు కూడా చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ కూడా ఈ అంశానికి సంబంధించి చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి టెక్సాస్ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు, భారతీయులు ఎవరెవరు ఉన్నారో కనుక్కునే ప్రయత్నం కేంద్రం చేస్తుంది, విదేశాంగ శాఖ చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో కనుక్కునే ఆ పరిసర ప్రాంతాల్లో వారందరూ సేఫ్గా ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు వీలైతే అక్కడ వారిని ఈ పరిస్థితి సద్దుమణిగే వరకు భారత్ రప్పించేలా కూడా ప్రయత్నాలు చేసే ఆలోచనలో భారత్ విదేశాంగ శాఖ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు. ఒకవేళ వచ్చినా మళ్ళీ వారికి ఇళ్ళు నిర్మించడానికి అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం త్రాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు, అక్కడ షాపులు లేవు, సూపర్ మార్కెట్స్ లేవు, ఏవీ కూడా ఫెసిలిటీస్ ఏవీ లేవు. ఒకవేళ కనుక ఇప్పుడు ఆ వరద ఉధృతి తగ్గినప్పటికీ కొద్ది రోజుల్లో మళ్ళీ తిరిగి సాధారణ పరిస్థితి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికైనా, పనులు చేసుకోవడానికైనా, లేదంటే ఆహారాన్ని సమకూర్చుకోవడానికైనా సరే, దగ్గర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవడానికైనా సరే ఏ రకంగా కూడా ఫెసిలిటీస్ లేవు. కేవలం గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫుడ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెల్టర్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ను చాలా వరకు రెస్క్యూ చేయాలి, అక్కడి నుంచి వీలైతే భారతదేశానికి తీసుకొచ్చి వారి సొంత ప్రాంతాలకు తీసుకువెళ్ళేటువంటి ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లుగా, డీటెయిల్స్ తెప్పించుకుంటున్నట్లుగా వారందరికీ కూడా ఏదో ఒక రకంగా కాల్స్ చేసి కానీ ఇంకో రకంగా కానీ వారికి టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మీరు సేఫ్గా ఉన్నారా లేదా, మీకు ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఇంకేమైనా సాయం కావాలా అంటూ అడిగే ప్రయత్నం కూడా చేస్తుంది. మరోవైపు యుఎస్ గవర్నమెంట్ కూడా అన్ని చేస్తుంది. టెక్సాస్ గవర్నమెంట్ పూర్తిగా అన్ని చర్యలు తీసుకుంటుంది. మనం చూస్తున్నాం, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది విజువల్స్. పూర్తిగా ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది, మనుషులు ఉండడానికి ఆవాస యోగ్యం కాని ప్రదేశంగా మారిపోయింది. పూర్తిగా నదిలో అక్కడక్కడ ఇళ్ళుంటే ఎలా ఉంటాయో సహజంగా అలా కనిపిస్తోంది పరిస్థితి. అలాగే పూర్తిగా ఏదో నది మధ్యలో అక్కడక్కడ చెట్లు ఇళ్ళు ఉన్నట్లుగానే కనిపిస్తుంది తప్పితే ఊర్లోకి వాటర్ వచ్చిందన్న పరిస్థితి అక్కడ మనకు కనిపించడం లేదు. అంత దారుణమైనటువంటి వరదలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ పరిస్థితి ఎప్పటిలోకి అదుపులోకి వస్తుందంటే తెలియడం లేదు. అధికారులు కూడా ఒక అంచనా వేయలేకపోతున్నారు. వరద ఉధృతి ఎప్పటిలోపు తగ్గే అవకాశం ఉందనే తెలియడం లేదు. ఒకవేళ తగ్గినా సాధారణ పరిస్థితులు ఎప్పటిలోపు వస్తాయనేది కూడా అంచనా వేయడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కేర్ కౌంటీలో 15 మంది పిల్లలు సహా మొత్తం 43 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గ్వాడాలుపే నదిలో అకస్మాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ వరద ఉధృతి కొనసాగుతోంది. జనాలు వరదల్లో చిక్కుకుపోయారు. ఈ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా సరిపోవడం లేదు. ఇప్పటి వరకు వరదల కారణంగా 52 మందికి పైగా మరణించారు. ఇవి అఫీషియల్ నంబర్స్. ఇవి అన్అఫీషియల్గా ఇక పూర్తిగా నిజంగా రియాలిటీలోకి వెళ్తే చాలా పెద్ద నంబర్ ఉండే అవకాశం ఉంది. 52 మందికి పైగా మరణించారు. 15 మంది పిల్లలు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా క్యాంపు మిస్టిక్లోకి వరద నీరు ప్రవహించింది. ఈ క్రైస్తవ శిబిరంలో ఉన్నటువంటి 27 మంది బాలికలు ఆ వరదలో తప్పిపోయినట్లుగా తెలుస్తోంది. అసలు వారి ఆచూకీ కనిపించడం లేదు. ఈ బాలికలందరూ ఏమైపోయారా అంటూ ఒక పక్క గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంత భారీ వరదలో ఎటువైపు కొట్టుకుపోయారో తెలియడం లేదు. సహాయక చర్యలు చేద్దామన్నా కానీ చేయడానికి చాలా కష్టతరం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి. వందలాది మంది ప్రస్తుతం అక్కడ శిబిరంలో ఉన్నారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే తప్పిపోయిన వారి సంఖ్యను ఇంకా ఇప్పటికీ కూడా పూర్తిగా అంచనా వేయలేకపోతున్నట్లుగా చెప్తుంది. ఇంకా నదిలో వెతుకుతూనే ఉన్నారు. మృతుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గ్వాడాలుపే నది నీరు కేవలం 45 నిమిషాల్లోనే 8 మీటర్ల ఎత్తుకు పెరిగిందంటే వరద ఉధృతి 8 మీటర్లు అంటే అర్థం చేసుకోవచ్చు. సుమారుగా ఒక 2 నుంచి 3 ఫ్లోర్ల ఎత్తుకు పెరిగినట్లుగా చెప్పవచ్చు. ఒక 2 నుంచి 2 ఫ్లోర్లు మినిమం హైట్ 45 నిమిషాల్లో పెరిగిందంటే నది ఉధృతి పైనుంచి ఏ స్థాయిలో వరద నీరు వస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అప్పటికే వరదలతో సతమతం అవుతున్నటువంటి ప్రజలను టెక్సాస్ను
ఈ 8 మీటర్ల ఎత్తు పెరిగినటువంటి ఈ వరద ఉధృతి మరింత అతలాకుతలం చేసిందనే చెప్పాలి. ఒక నీరు ఒక్కసారిగా ఇంత భారీగా పెరిగి ఒక సముద్రపు అలల్లాగా ఊర్లలోకి చొచ్చుకు రావడం, ఇళ్లలోకి చొచ్చుకొచ్చిన నేపథ్యంలో, కార్లు తేలిపోతూ కొట్టుకుపోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తుంది. తప్పిపోయిన వారిని కనుగొనేందుకు ఇప్పటికే చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. మరోవైపు డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు మరో రెస్క్యూ టీం కోసం, వారికి హెల్ప్ఫుల్గా అసలు అంటే చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించడానికి, ఎవరన్నా ఎక్కడైనా చిక్కుకుపోయారా అనేది తెలుసుకోవడానికి, వరదలో కొట్టుకుపోతున్నారా అని తెలుసుకోవడానికి, లేదంటే ఎక్కడైనా ఇళ్ళు మునిగిపోయి ఒకవేళ అక్కడ ఇళ్లలో కనుక ప్రజలుంటే వారిని గుర్తించడం కోసం అక్కడ డ్రోన్స్ యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు అలా వరద మధ్యలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి, త్వరగా బయటకు తీసుకురావడం కోసం, లేదంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న నేపథ్యంలో కూడా హెలికాప్టర్స్ని కూడా అక్కడ యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఈ టెక్సాస్కు చెందినటువంటి వీడియోలు మనం చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. కార్లు, బస్సులు, లారీలు, జంతువులు, మనుషులు, ఇళ్ళు ఏది తేడా లేకుండా ప్రతిదీ కొట్టుకుపోతుంది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే టెక్సాస్లోని చాలా భాగం తుడిచిపెట్టుకుపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరికి చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. వరద ఉధృతికి పెద్ద పెద్ద భారీ చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. అలాగే బ్రిడ్జెస్ పోయాయి. మరోవైపు రోడ్లు కూడా కనెక్టివిటీ పోయిన నేపథ్యంలో కనీసం ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి. రోడ్లు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారిపోయినట్లుగా తెలుస్తుంది అధికారులకు. కనీసం దగ్గరగా వెళ్ళి ఆహార పదార్థాలు ఇవ్వడానికైనా సరే, వాళ్ళని రెస్క్యూ చేయడానికైనా సరే. మరోవైపు బోట్స్లో వెళ్దామా అంటే వరద ఉధృతి చాలా భారీగా ఉంది. ఆ వరద ఉధృతిని తట్టుకొని చిన్న చిన్న బోట్స్లో వెళ్ళి వారిని రెస్క్యూ చేయడం చాలా కష్టమైన నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం హెలికాప్టర్స్ మీద వెళ్ళి వారికి రెస్క్యూ ఆపరేషన్లో వారిని రక్షించాల్సి వస్తుంది. అయితే హెలికాప్టర్స్తో రెస్క్యూ ఆపరేషన్ చేయడం అంటే అనుకున్నంత స్థాయిలో నంబర్ ఆఫ్ హెలికాప్టర్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి చాలా కష్టమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. వరదలో కొట్టుకుపోతున్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. నీడ్ ఎక్కువగా ఉంది. మరోవైపు హెలికాప్టర్ సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వారికి మరింత కష్టం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు అంత వరద ఉధృతిలో సహజంగా రెస్క్యూ ఆపరేషన్స్కి ఉపయోగించేటువంటి బోట్స్ కూడా పనిచేయవనే చెప్పాలి. ఆ మరబోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. పెద్ద పెద్ద ఇళ్లే కొట్టుకుపోతున్నప్పుడు చిన్న చిన్న మరబోట్లు వాడేటువంటి బోట్స్, మనకి స్పీడ్ బోట్స్ కానీ, లేదంటే మరబోట్స్ కానీ, లేదంటే ఎయిర్ ఫీల్డ్ బోట్స్ ఉంటాయి సహజంగా. ఇలాంటి సందర్భాల్లో ఈ తెడ్లు వాడుతూ వాటిని తీసుకువెళ్తుంటారు చిన్న చిన్న ప్రవాహాల్లో. అయితే చిన్న చిన్న కాలువలు లాంటి ప్రవాహాలు అవేవి కూడా అక్కడ పని చేయనటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే తప్పిపోయిన వారిని కనుగొనేందుకు ఒక అన్వేషణ కొనసాగుతుంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అలాగే మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి ఇళ్ల ప్రదేశాల్లో కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయంటూ అక్కడ మీడియా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కాంక్రీట్ ప్లాట్ఫామ్స్, ఒక్క మాటలో చెప్పాలంటే కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడు కనిపిస్తాయి? అక్కడ ఉన్నటువంటి అన్ని తుడిచిపెట్టుకుపోయినప్పుడే కనిపిస్తాయి. కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ బేస్, కైండ్ ఆఫ్ రోడ్ లాంటిది. ఒక ప్రాంతంలో మొత్తం కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అటు టెక్సాస్ సైడ్ మనం అంతా చూస్తూ ఉంటాం. మట్టి కనిపించదు మనకి. రోడ్డు, ఇళ్ళు, అలాగే రోడ్డుకి మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్స్ చాలా తక్కువగా ఉంటాయి. పూర్తిగా కాంక్రీట్తో కవర్ చేయబడి ఉంటుంది. పైన ఉన్నటువంటి ఇళ్ళన్నీ కొట్టుకుపోయిన తర్వాత కేవలం కాంక్రీట్ సర్ఫేస్ మాత్రమే మిగిలి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిస్థితి మనం చూస్తే అలాగే ఉంది. అలాగే నది ఒడ్డున ఈ శిథిలాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయంటున్నారు. పైకప్పులు, చెట్ల నుంచి కూడా చివరికి రెస్క్యూ ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితి. అంటే చాలామంది ఇళ్ల పైకెక్కి కూర్చుంటున్నారు రెస్క్యూ కోసం వెయిట్ చేస్తూ. మరికొంతమంది చెట్ల మీదకి ఎక్కి కూర్చుంటున్నారు, చెట్ల మీదకి ఎక్కి వెయిట్ చేస్తున్నారు. రెస్క్యూ ఎప్పుడు వస్తుందా, రెస్క్యూ టీం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బయటికి తీసుకెళ్తుందా అంటూ వాళ్ళు వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్ర విపత్తుల ప్రకటనను కూడా పొడిగిస్తున్నట్లుగా తెలియజేశారు. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి మాకు టెక్సాస్ని సేవ్ చేసుకోవడానికి అంటూ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ట్రంప్ కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. అలాగే బాధితుల కోసం తమ భార్య మెలానియా ప్రార్థిస్తున్నామంటూ ఇప్పటికే